400 4,000 కదా, 4,000 కోట్ల దగ్గర దగ్గర అవుతున్నట్టు. టోటల్గా అయితే గనక భారీ బడ్జెట్ నో డౌట్. అంతమందికి ఇవ్వడం అనేటువంటిదే కాకుండా ఇంకా కొత్తగా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ చేయగలిగితే ఇంకా దాంట్లో తిరిగే లేదు. ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం తీసుకొచ్చిన కాన్సెప్ట్. అంతకుముందు బాబు గారు ఏమి ఇంటికి వెళ్ళి ఇవ్వలేదు, అసలు జన్మభూమి కమిటీలు కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వలేదు. ఈ రోజు ఏకంగా సీఎంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ని లేదంటే ఆయన పాలసీని వీళ్ళు ఫాలో అయ్యారా, అంతకుమించి మేము చేస్తున్నామని చెప్పడానికి ఈ తరహా రాజకీయం చేశారు? రాజకీయం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఒకనాడు ఆ మున్సిపాలిటీ ఆఫీసు కార్యాలయం అక్కడికి వెళ్ళి తీసుకోవాలి, తర్వాత అది రాజశేఖర రెడ్డి టైంలో, దాని తర్వాత జన్మభూమి కమిటీల పేరుతో ఆ ఏరియాలోనే ఇచ్చేవాడు, ఆ ఏరియాలోనే ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకుని ఇచ్చేవాడు. ఆ తర్వాత రోజుల్లో వచ్చేటప్పటికి ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇట్లాగ తీసుకొచ్చారు, ఇది ఇంటి దగ్గర. ఇప్పుడు నాయకులు వెళ్ళి ఇంటి దగ్గర ఇవ్వడం అన్నట్టు నేర్చారు. రేపు ఇంకేం అప్డేట్ అవుతుందో తెలియదు. డైరెక్ట్ అకౌంట్లో వేస్తారా? అదే అకౌంట్లో ఇంతకుముందు కూడా వేసారు, అకౌంట్లో వేసింది. వేసాక వాళ్ళెవరికి మనకి వాళ్ళకి మధ్యన ఇంటరాక్షన్ లేదని పార్టీ నాయకులు చెప్పాక అప్పుడు వెళ్ళి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెట్టారు చంద్రబాబు. ఆ పెట్టినటువంటి సందర్భంలోని జన్మభూమి కమిటీలు వీళ్ళందరూ మూవ్ అవ్వాల్సి వచ్చింది అనమాట. మళ్ళీ కమిటీలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఈ పరిస్థితి చూస్తాం. దాంట్లో జన్మభూమి కమిటీలు పెట్టరు నాకు తెలిసి, ఆ పేరు బాగా నెగిటివ్ అయింది కాబట్టి పెట్టరు. ఇవి పోతే ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఫుల్గా వాడేస్తున్నారు. వీటికి ఆశా వర్కర్లు, అంగన్వాడీలు వాస్తవంగా వాళ్ళ పనులు కాకుండా ఇటువైపుకి తీసుకొచ్చారనమాట. అది తేడా. ఇప్పుడు సెక్రటరియట్ సిబ్బంది ఏంటి వాట్ నెక్స్ట్ అనేది కూడా కొన్ని రోజుల్లో తేలాలేమో, లేదంటే ఏంటో వినబడుతుంది. అయితే వీళ్ళని ఆ పంచాయతీరాజ్ విభాగాలకి లింక్ చేస్తారు అని. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మాట అన్నారు, పంచాయతీ వ్యవస్థ ఉండగా ఇంకా సెక్రటరియట్ వ్యవస్థ ఎందుకు అనేది మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నమాట. చూడాలి అది.